ఆర్మూర్ పట్నం ఆర్మూర్లోని దేశాయి బీడీ కంపెనీకి చెందిన ఎండి నితిన్ భాయ్ దేశాయ్ ఈ నెల 8వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈ రోజు ఆర్మూర్లోని దేశాయ్ కంపెనీలో వారి సంతాప నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపుగా 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టేకేదార్ ప్రసాద్ మాట్లాడుతూ నితిన్ భాయ్ దేశాయ్ దేశంలో బీడీ సంస్థల ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించారని, ఎంతో మంది పేదవారు దేశాయ్ కంపెనీలో పనిచేస్తున్నారని, దేశాయ్కి పేదల పట్ల ఎంతో సానుభూతి ఉండేదని, తాను ఎల్లప్పుడూ పేదలకు మంచి చేయాలన్న తపంతో పనిచేసేవారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎం విపుల్ భాయ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి, ఏడీఎం అనిల్ భాయ్, ఆర్ఎం భరత్ భాయ్, రేగుల సత్యనారాయణ, రేగుల గంగాప్రసాద్, రేగుల రజనీకాంత్, నవీన్, దేవిదాస్, కిషన్, శ్రీనివాస్ మరియు బీడీ కార్మికులు, బీడీ చెక్కర్స్, బీడీ ప్యాకర్స్ కమిషన్దారులు పాల్గొన్నారు. शादी जल्दी से పిల్లని సెలెక్షన్ చేస్తారు కింద రాయి వధువు కావాలి ఆ భూము మన భూములకి చేస్తాం భూమి తెచ్చు కానీ ఉంటుంది. नितिन भाई हमारा है, जब तक सूरज चांद रहेगा नितिन भाई का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा नितिन भाई का नाम रहेगा, नितिन भाई हमारा है। ఈరోజు ఆర్మూర్ దేశాయ్ బీడీ కమిషన్దారుల సంఘం తరఫున మా సేట్ గారైనటువంటి శ్రీ నితిన్ భాయ్ దేశాయ్ గారు పూనాలో 8వ తారీఖు నాడు స్వర్గస్థులైనారు. వారి దశదిన కర్మ సందర్భంగా ఈరోజు ఆర్మూర్లో మా ఠేకేదారులందరము, మా బీడీ కంపెనీ వాళ్ళందరం కలిసి ఒక సంతాప సభ ఏర్పాటు చేశాము. చాలామంది ప్రముఖులు వచ్చి వెళ్ళారు. దానిలో భాగంగా 500 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాము. ఇటు కార్యక్రమంలో పాల్గొన్నవారు మా కంపెనీ చేకర్లు, పేకర్లు అందరూ పాల్గొని ఇటు కార్యక్రమం జయప్రదం చేశారు. అయితే మా సేటు 83 సంవత్సరాల వయసు, మా సేటు 83 సంవత్సరాల వయసు. అతను చాలా సామాజిక కార్యక్రమాలు చేశారు. అప్పుడు గుజరాత్లోని కచ్ భుజ్లో భూకంపం వచ్చినప్పుడు చాలా కుటుంబాలు నిరాశ్రయులైనారు. వారికి ఆ గ్రామాలు దత్తత తీసుకొని
ఇండ్లు కట్టించి అన్నదాన కార్యక్రమాలు చేసి ఎన్నో సేవలు చేశారు. అలా చాలా కార్యక్రమం పాల్గొన్నారు. మా సేటుకు ఈ ఒక్కటే కంపెనీ కాకుండా పచ్చళ్ళ వ్యాపారము మరియు సబ్బుల వ్యాపారము మరియు ఈ మధ్య కుర్కురే అంటే నమ్కిన్ వ్యాపారము చాలామందికి జీవనోపాధి కల్పిస్తూ భారతదేశంలోనే ఒక 20వ స్థానంలో ధనవంతుల స్థానం జాబితాలో చేరిపోయి ఉన్నాడు. అట్టి సేటు ఈరోజు చనిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఇట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ చిన్న కార్యక్రమం చేశాము. ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి మా యాజమాన్యంకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. గారు చాలా మంచివారు. మా అందరికీ ఉపాధిని కల్పించి ఆయన చేసిన మంచి పనులు ఎన్నో కుటుంబాలకు ఉపాధిని కల్పించి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన ఆశీస్సులు. మేము ఆయన పని ఇవ్వడం వల్ల మేమందరము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఎన్నో కుటుంబాలు అతను పని కల్పించడం మా కుటుంబాలు ఈ స్థాయిలో ఉన్నాము. మా పిల్లలకు కూడా చదువు